హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా. నేను ఈరోజు ఒక స్టోరీ చదివాను అనమాట. నాకు ఆ స్టోరీ బాగా నచ్చింది. నేను మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మనం కార్తీక పౌర్ణమిని కార్తీక మాసంలో జరుపుకుంటాం కదా. కార్తీక పౌర్ణమి కృత్తిక దీపోత్సవం, జ్వాలాతోరణం అని కూడా అంటారు. పౌర్ణమి ప్రతి నెల వస్తుంది, కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పౌర్ణమికి ఉండదు. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఏడాది మొత్తం మీద చంద్రుడు కార్తీక పౌర్ణమి రోజున ఉన్నంత ప్రకాశంగా మరే రోజు ఉండడు. పౌర్ణమి రోజున ముత్తైదువులు 2 రకాల నోములు నోచుకుంటారు. ఒకటి కార్తీక చలిమిళ్ళ నోము, అంటే కార్తీక పౌర్ణమి రోజున చలిమిడి చేసి మొదటి సంవత్సరం 5 ముత్తైదువులకు, 2వ సంవత్సరం 10 మందికి, 3వ సంవత్సరం 15 మందికి వాయినాలు ఇస్తారు. రెండవ నోము కృత్తికా దీపాల నోము, అంటే కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో మొదటి సంవత్సరం 120 దీపాలు, 2వ సంవత్సరం 240 దీపాలు, ఇంకా 3వ సంవత్సరం 360 దీపాలను వెలిగిస్తారు. ఈ నోములు నోచుకుంటే శివ సాన్నిధ్యం లభిస్తుందని పురాణ కథనం. కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి, దేవ దీపావళి అని కూడా అంటారు. త్రిపుర పౌర్ణమి, దేవ దీపావళి అని పిలవడానికి గల కారణం వెనుక ఒక కథ ఉంది. నేను చెప్పాలనుకున్న కథ కూడా ఇదే. నాకు చాలా నచ్చిన కథ కూడా ఇదే. పూర్వం త్రిపురాసురుడు అనే రాక్షసులు అంతరిక్షంలో 3 పట్టణాలను నిర్మించుకొని సర్వసుఖాలు అనుభవించేవాడు. బలగర్వంతో దేవతలను, ఋషులను, మునులను హింసిస్తూ ఉండేవాడు. దేవతలు, మునులు, ఋషులు అంతా కలిసి పరమశివుడికి మొరపెట్టుకోగా పరమశివుడు 3 రోజుల పాటు త్రిపురాసురుడితో యుద్ధం చేసి సంహరించాడు. త్రిపుర సంహారం తర్వాత దేవతలు అందరూ దీపాలు వెలిగించి పండుగ జరుపుకున్నారు. ఈ రోజునే మహావిష్ణువు మత్స్య అవతారం ఎత్తింది. బృందాదేవి తులసి మొక్కగా అవతరించింది. దత్తాత్రేయుడు పుట్టింది. సిక్కుల మత గురువు గురునానక్ పుట్టింది ఈ రోజునే. ఈరోజు సిక్కులకు మహాపర్వదినం. గురునానక్ జయంతిని గుర్పూరబ్ అని అంటారు. కార్తీక దీప పూర్ణిమ, జ్వాలాతోరణం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా హాలాహలం ఉద్భవించింది. ఇది లోకాలను సర్వనాశనం చేసే ప్రమాదం ఉన్నందున బ్రహ్మాదులు ఈ ఉత్పాదం నుండి రక్షింపమని పరమశివుడిని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన పరమశివుడు ఆ హాలాహలాన్ని మృంగడానికి సిద్ధపడ్డాడు. ఆ హాలాహలం బయట ఉంటే, పై లోకాలకు కడుపు లోపలికి వెళితే అది లోకాలను దహించి వేస్తుందని ఉద్దేశంతో మహాశివుడు ఆ విషాన్ని కంఠం మధ్యలో
నిక్షేపించాడు. అందుకే పరమశివుడు గరళకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు. ఇది చూసిన పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి శివుడికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరం అగ్నిజ్వాల కింద నుంచి తన భర్తతో సహా దూరి వెడతానని మొక్కుకుంది. మహాశివుడికి ప్రమాదం జరగలేదు కాబట్టి పార్వతీదేవి ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు రాత్రి శివాలయాలలో ఎండుగడ్డితో చేసిన తోరణము 2 కర్ర స్తంభాల మధ్య కట్టి దానికి అగ్నిని ముట్టించి ఆ తోరణమును జ్వాలగా వెలుగుతుంటే ఆ జ్వాల కింద నుంచి శివపార్వతుల పల్లకిని 3 సార్లు మోసుకొని వెళతారు. జ్వాలలా వెలిగే ఈ తోరణాన్ని జ్వాలా తోరణం అని అంటారు. మరొక కథ ఉందండి. ఆ కథ ఏంటంటే, త్రిపురాసురులు అనే 3 రాక్షసులను పరమశివుడు సంహరించింది కార్తీక పౌర్ణమి రోజునే అని పురాణాలు తెలుపుతున్నాయి. అందుకే దీనిని త్రిపుర పౌర్ణమి అని పేరు కూడా ఉంది. దుష్టులైన రాక్షసులను సంహరించి శివుడు కైలాసానికి చేరుకోగా పార్వతీదేవి తన భర్తకు దృష్టిదోషం కలిగిందని భావించి దృష్టిదోష పరిహారార్థం జ్వాలాతోరణం జరిపించిందట. ఈ జ్వాలాతోరణం దర్శించినంత మాత్రాన సమస్త పాపాలు హరింపబడతాయని, ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యువు నివారింపబడుతుందని కార్తీక పురాణం చెబుతుంది. కార్తీక పౌర్ణమి రోజు శివుడికి, మహావిష్ణువుకి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దేవాలయంలో దీపం వెలిగిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ హరించుకుపోతాయని నమ్మకం. పరమశివుడికి రుద్రాభిషేకం చేస్తారు. శివకేశవుల భక్తులు ఈరోజు పగటిపూట అంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. రోజుకి 1 ఒత్తి చొప్పున ఏడాది అంతా సూచిస్తాయి. కొందరు ఈ దీపాలను అరటి దొన్నెలపై వెలిగించి నదిలో, చెరువులలో, కాలువలలో వదిలిపెడతారు. నదులు, చెరువులు, కాలువలు లేని ప్రదేశాలలో తులసి కోట లేకపోతే దేవుడి ముందు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపం వెలిగిస్తే 3 దేవతలను పూజించిన ఫలమే కాక అన్ని పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ రోజున ఉసిరికాయలు దానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ పర్వదినాన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం మహాశ్రేష్టం అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక దీపాలను వెలిగించే సమయంలో చెప్పుకోవలసిన స్తోత్రం. కీటాః పంతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్యా ప్రదీపం న చ జన్మభాగి న భవంతి త్వం శ్వ పచాపి విప్రాః. అర్థం: ఈ దీపం చూసిన ప్రభావం చేత కీటకాలు, పక్షులు, దోమలు, చెట్లు, మొక్కలు, ఉభయచరాలు అన్నీ కూడా అవి ఏ ఏ రూపాలలో ఉన్నాయో ఆ రూపాలలోనే అవి మోక్షం పొందాలని, వాటికి మరుజన్మ ఉండకూడదని ప్రార్థిస్తున్నా. ఎంతో పుణ్యం చేసుకుంటే మనిషి జన్మ వస్తుంది. ఈ జన్మలో మనం బుద్ధి ఉపయోగించి వేదం చెప్పినట్లు బ్రతికి జ్ఞానం పొంది మోక్షం పొందవచ్చు. కానీ మిగతా జీవులకు అటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశి ఏదో ఒక రకంగా ఉపకారం చేస్తూనే ఉంటాయి. వాటికి ప్రత్యుపకారం చేయడం మన విధి, ధర్మం కూడా. వాటికి ప్రత్యుపకారం చేయడం కోసం మనలాగా అవి భగవంతుడిని చేరుకోవడం కోసం దీపాన్ని వెలిగించి ఈ స్తోత్రాన్ని చదవాలి. కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం చేయడం ఎంతో శ్రేష్టం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర 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 మహాదేవ. సర్వేషాం శాంతిర్భవతు. శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.